నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే సమ్మర్ అయితే వచ్చేస్తుంది, కానీ మొన్న వీడియో వచ్చేసి హాఫ్ డేస్ వచ్చినాయి కాబట్టి సో మధ్యాహ్నం పిల్లలకి కేరింగ్ చెప్పాను. సో ఇప్పుడైతే సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ హాఫ్ డేస్ అంటే సగం డే స్కూల్లో ఉంటారు, సగం డే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి సో మధ్యాహ్నం కాబట్టి ఎలాగోలా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ సమ్మర్ అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనతోనే ఉంటారు కాబట్టి సో ఇప్పుడు కొంచెం క్లిష్టమైన టైం అనమాట ఈ 2 months కూడాని. సో పిల్లలు ఎలా కేర్ చేయాలి, సో వాళ్ళకి ఏమేమి హ్యాబిట్స్ అనేవి నేర్పాలి అనేది అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ని టింగ్ మని గంట కొడితేనే అలాగే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో సమ్మర్ అంటేనే ఒక మనకి ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు మదర్స్గా. సో చంటి పిల్లల కానించి ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఒక ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు. దాని తర్వాత కొంచెం కాలేజ్ పిల్లలకి మనం పర్వాలేదు, కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఈ స్కూల్ పిల్లలకి 10th వరకు కూడా సో ఈ 15 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం మనం కేర్ తీసుకోవడం చాలా కష్టమే అనమాట. సో మన పిల్లల ఇంట్లోనూ ఇంకొక పిల్లలు వచ్చి రారా ఆడుకుందాం అంటే వీళ్ళు వెళ్ళిపోతారు. సో అట్లంటే అలాగే ఉంటుంది కదండి. సో మన పిల్లలైనా అంతే, ఎవరి పిల్లలైనా అంతే. సో అసలు ఒకవేళ ఇంట్లో కూర్చోబెట్టేసుకుని ఫోన్ ఇచ్చేస్తే ఆ ఫోన్ కూడా కళ్ళను దెబ్బ చేసేస్తాయి, కళ్ళను దెబ్బ తిని కళ్ళజోళ్ళు అవి ఇవి అవి పడిపోతాయి. అలాగే ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల పిల్లలకి కలర్స్ కూడా గుర్తుపట్టలేకపోతున్నారంటండి. సో అలాంటిది కూడా ఉంది అనేసి కొన్ని ఇన్స్టాగ్రామ్లో అటువంటి వాటిలో నేను చూశాను. మరి అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఖచ్చితంగా నిజమే అనుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్లు టీవీలు ఇవన్నీ ఎక్కువ చూడడం, ముఖ్యంగా ఫోను చూడడం వల్ల పిల్లలు చాలా హెల్త్ అయితే చెడిపోతుంది, పిల్లలదే కాదు మనది కూడా. సో అసలు సమ్మర్లో కొన్ని టిప్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. అసలు టీవీకి అంకితం చేసిన, ఫోన్స్కి అంకితం చేసిన మనకే రిస్క్ కాబట్టి సో కొన్ని టిప్స్ అయితే వాళ్ళు చూద్దాం అనమాట. అసలు సమ్మర్లో పిల్లల్ని ఏం చేయాలంటే మనం ఎండ తక్కువగా ఉన్నప్పుడు బయటికి పంపాలండి. మరీ ఇంట్లో పెట్టేసుకున్న వాళ్ళకి ఏదో బందీగా ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదో జైల్లో పెట్టేసినట్టు ఉంటుంది అనమాట. సో అట్లా చేయకూడదు. ఒక మార్నింగ్ 11 వరకు ఆడుకోవడానికి పర్వాలేదండి, మళ్ళీ ఈవినింగ్ 5కి వదలొచ్చు, ఏం కాదు. సో ఇలా పిల్లలు మరీ బందీగా పెట్టేసుకోకుండా ఇలా వదలండి, పర్వాలేదు, ఏం కాదు. సో తర్వాత అలాగే చెప్తున్నాను కదండి, మార్నింగ్ 11 వరకు ఆడుకొనివ్వండి. తర్వాత ఇంకా వచ్చేయాలి నాన్న ఇంటికి, అదేదోటి బుజ్జగించుకొని అమ్మ బొమ్మ అని ఏదో బుజ్జగించుకొని చక్కగా ఇంటికి రప్పించేసుకుని మనం చక్కగా వాళ్ళకి ఫ్రెష్ చేపించేసి చక్కగా ఇంట్లోనే అన్నీ కూడా భోజనం ఇంకా పడుకోబెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా కొద్దిగా పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ అన్నీ చేయించడం. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం అనమాట. తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైం అయితే 5 దాటేగానే బయటికి పంపండి. యూజువల్గా మేలో కట్ట అయితే 6 వరకు 7 వరకు కూడా వేడిగా ఉంటుంది నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే పిల్లలు ఆగరు కాబట్టి 5 వరకు ఇంట్లో పెట్టుకుని సో తర్వాత 5 తర్వాత బయటికి పంపండి. తర్వాత వచ్చేసి వాళ్ళకి నిమ్మరసం అని, లస్సీ అని, మజ్జిగ అని, సో వాటర్ అని, ఇలాంటివి కొబ్బరి నీళ్ళని ఇలాంటివి ఇవ్వండి. వాళ్ళకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సో సమ్మర్లో యూజువల్గా డిహైడ్రేషన్ కూడా అయిపోతుంది, వాటర్ తగినంత తీసుకోవాలనేసి. సో వాళ్ళు తీసుకోకపోయినా మీరే వాటర్ ఒక అరగంటకు ఒకసారి ఇంత గ్లాస్తో వాటర్ ఇస్తే ఇవ్వండి. వాటర్నే కాకుండా మజ్జిగనో, కొబ్బరి బొండం నీళ్ళనో, లస్సీ అనో సో ఇలా ఏదోటి వాళ్ళకి ఇష్టమైన ప్రిపేర్ చేసుకుని ఇవ్వండి చక్కగాని. తర్వాత ఇది మోస్ట్ పాయింట్ అనమాట, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మట్టుకు అసలు ఇవ్వద్దు. కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ వాటర్, కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్ అలాంటివి అసలు అవాయిడ్ చేయండి పిల్లలకి. సో అదంతా హెల్త్కి మంచిది కాదు. సో ఎండగా ఉండటం వల్ల, వేడిగా ఉండటం వల్ల నోట్లో కొవ్వు వెళ్ళిపోతే కానీ అంత మంచిది కాదు. అలాగే ఏసీ కూడా నార్మల్ టెంపరేచర్లో పెట్టండి. ఈ వేడికి ఎవ్వరూ ఉండలేరు, వాళ్ళే కదా మనము ఉండలేం కాబట్టి. సో నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ నార్మల్లో పెట్టుకోండి. అంతకుమించి ఎక్కువ కూలింగ్ అయిపోవాలని ఎక్కువ గట్ట పెట్టేసుకోవద్దు ఏసీ కూడా. సో అలాగే బయటికి వెళ్ళినప్పుడు
ఖచ్చితంగా వాటర్ బాటిల్ అలవాటు చేయండి పిల్లలకి. సో, వాళ్ళు ఒకవేళ తీసుకెళ్ళకపోయినా వాళ్ళ సైకిల్ బుట్టలో గానీ, లేకపోతే వెనకాల సైకిల్ దానికి కానీ వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఇవ్వండి వాళ్ళకి. సో, వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళేలాగా వాళ్ళని మీరు చేయండి. ఒకవేళ వాటర్ బాటిల్ కాకపోతే అందులో కొంచెం ఇంత మజ్జిగ వేసి, ఎక్కువ నీళ్ళు వేసేసి చక్కగా పల్చగా కొట్టేసి ఇచ్చేసినా, సో, చక్కగా అది వాళ్ళు ఆడుకున్నప్పుడు గట్టా తాగుతా ఉన్నా వాళ్ళకి రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. సో, మైండ్ ఇవన్నీ కూడా వాళ్ళకి రిఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. సో, అలాగే రోడ్ సైడ్ వాటర్ ఇవన్నీ కూడా తాగనివ్వకండి. సో, అందుకే వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్ళమని చెప్పేదనమాట. సో, అలాగే ఆహ్, ఏంటంటే వాళ్ళకి ఇవి ఉంటాయి కదండీ, జ్యూసెస్, ప్యాకెట్ జ్యూస్‌లు, లేకపోతే రోడ్ సైడ్ జ్యూస్‌లు, లేకపోతే ఈ వెరైటీగా ఈ రసనాలని అవని ఇవన్నీ ఉంటాయి కదండీ. సో, వాటిని కూడా తాగొద్దనే చెప్పండి బయట. మ్యాక్సిమం ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేయండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను వచ్చేసరికని ఏదో ఒకటి చెప్పుకొని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. సో, ఇంకా బయటికి వెళ్ళని పిల్లలైతే ఒకవేళ సిటీస్‌లో అపార్ట్మెంట్‌లో గట్టా ఉంటారు కదండీ, వాళ్ళైతే ఎక్కడికి బయటికి వెళ్ళలేరు కాబట్టి సో, వాళ్ళకైతే ఇవన్నీ బాగా వర్క్ అవుతాయి అనమాట. సో, ఆఫీస్‌కి గట్టా వెళ్ళిపోయి పేరెంట్స్ ఉంటారు కదండీ, వాళ్ళు పిల్లలకి ఇవి బాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు బయటికి ఎలాగా వెళ్ళరు. సిటీస్‌లో అంత బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు అపార్ట్మెంట్స్ వాటిల్లో గట్టా. సో, వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసేసుకొని పెట్టేసుకోండి. అలాగే ఆడుకునేటప్పుడు క్యాప్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ బయటికి వెళ్తే టోపీ అనేది కంపల్సరీ పెట్టుకోమనండి. ఎందుకంటే డైరెక్ట్ సూర్యకిరణాలు తల మీద పడకుండా ఉంటుంది. లేకపోతే క్యాప్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే గనక మెత్తని కర్చీఫ్ లాంటిది ఏదైనా సరే, స్కార్ఫ్ టైపు మెత్తని ఏదైనా సరే తలకి కట్టుకోమనండి చక్కగాని. సో, కొంచెం డైరెక్ట్ సూర్యకిరణాలు అవి పడకుండా కొంచెం మనకు అది అడ్డుగా ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లోనే ఉంచాలి అంటే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉంచాలంటే సరే యాక్టివిటీస్ ఉంటాయి కదండి. సో, పెయింటింగ్ అని, డ్రాయింగ్ అని, సో, డాన్సింగ్ అని. ఇప్పుడు చాలామంది పేరెంట్స్‌కి వచ్చు, డాన్సింగ్ వచ్చు. సో, రకరకాల యాక్టివిటీస్ వచ్చు. ఒక్కొక్కళ్ళ మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో, ఇంట్లోనే ఫన్నీ గేమ్స్ అని, సో, ఇంట్లోనే పెయింటింగ్ వేయించుకోవడం. సో, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చక్కగా నేర్పించుకోండి, చక్కగా చేపించుకోండి. సో, అలాగే ఆహ్, ఈ టైంలో మీకు మీ పిల్లలకి మంచి బంధం కూడా పెరుగుతుంది. సో, వాళ్ళతో మీరు చక్కగా ఈ పెయింటింగ్ వేయించుకోవడం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో డాన్సింగ్ చేయడం, సో, ఇలాంటివన్నీ చేసినప్పుడు కూడా మీకు వాళ్ళకి కూడా చక్కగా ఆ బాండింగ్ అనేది బాగా పెరుగుతుందనమాట. ఆ బంధం అనేది. సో, అలాగే ఆహ్ సో, అలాగే ఏంటంటే గనుక చిన్న చిన్న ఇంటి పనులు కూడా యాక్టివిటీస్ అవి కూడా నేర్పండి. అంటే జస్ట్ మీరేమన్నా గిన్నెలేమైనా తోముకున్నా సరే, "ఆ గిన్నెలు ఇవ్వు నాన్న, ఈ గిన్నెలు ఇవ్వు తల్లి." సో, అట్లా అనమాట. చిన్న చిన్ని ఇంటి యాక్టివిటీస్ కూడా నేర్పండి చక్కగాని. సో, వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ మనం డైవర్ట్ చేసుకోవాలనమాట. సో, ఇంట్లో ఉండేలానే డైవర్ట్ చేసుకోవాలి. సో, తర్వాతొచ్చేసి జాగింగ్ అని పార్క్స్ అలాంటివి ఉంటాయి కదా, తీసుకెళ్ళి చక్కగా మీరే 5 దాటాకైనా సరే బయటకి తీసుకెళ్ళినప్పుడు పార్క్స్ అలాంటివి ఉంటాయి కదా. సో, మీరే చక్కగా జాగింగ్ అని, వాకింగ్ అని, సో, అలాంటివి నేర్పుతూ ఉండండి చక్కగా. లేకపోతే డ్యాన్స్ క్లాసెస్ కానీ, భరతనాట్యం పిల్లలకి, ఆడపిల్లలకైతే భరతనాట్యం అని, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని, లేకపోతే ఇలా అనమాట. సో, ఇలాంటివి ఏమైనా క్లాసెస్ అలాంటివి మీకు అవైలబుల్గా సిటీస్లో ఉన్న వాళ్ళకి గట్రా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో, వాళ్ళు చక్కగా అవి నేర్పించుకోవచ్చు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేపించుకుంటే చాలా మంచిది. ఒకవేళ నియర్‌గా మీకు దగ్గరగా ఏమన్నా ఉంటే గనక నేర్పించడం అయితే ఇంకా మంచిదనమాట యాక్టివిటీస్ అనేవి. సో, తర్వాత ఇంకోటొచ్చేసి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అలాగే స్పైసీగా ఉన్న ఫుడ్స్, మసాలా ఫుడ్స్, సో, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం వల్ల మీ ఆహ్, పిల్లల బాడీలో వేళ్ళు అలాంటివి పెరగకుండా ఉంటాయి. వాళ్ళకి చికాకుగా గట్టా ఉండదనమాట. సో, ఇలాంటివన్నీ అలవాటు చేయడం వల్ల. సో, వాళ్ళకి ఈ సీజన్‌లో ఏంటంటే గనక పిల్లల జీర్ణ వ్యవస్థ అనేది జీర్ణక్రియ కొంచెం నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో, ఇలాంటి ఫుడ్స్ అనేవి పెట్టకూడదు. చక్కగా త్వరగా అరిగే ఫుడ్స్, చల్లగా చలువ చేసే పదార్థాలు, చక్కగా ఇలాగే ఉన్న తాగేవి గట్టా ఇలాంటివే పెట్టాలనమాట. తర్వాత కాటన్ దుస్తులు వేయండి. మెత్తగా ఉండే కాటన్ దుస్తులు వేయండి. సో, ఇవైతే చెమటని ఇవన్నీ కూడా బాగా పీల్చుకుంటాయనమాట. సో, అలాగే వేడిని గ్రహించే ముదురు రంగు దుస్తులను కాకుండా, అంటే వేడిని అబ్జర్వ్ చేసుకునే ముదురు రంగు దుస్తులు కాకుండా లేత రంగులు లైట్ కలర్‌లో ఉండే దుస్తులు వేయండి. చక్కగా అవైతే వేడిని గట్టా అబ్జర్వ్ చేయవనమాట. సో, అలాగే డైలీ 2 టైమ్స్ చక్కగా బాతింగ్ చేయించండి. స్నానం చేయించండి. చక్కగా డైలీ 2 టైమ్స్ స్నానం చేయించండి. మధ్యాహ్నం మాటలైతే చేయించుకోండి. అదైతే హెల్త్‌కి మంచిది కాదు. మార్నింగ్, ఈవినింగ్ చక్కగా పొద్దున, సాయంత్రం డైలీ స్నానం చేయించండి చక్కగా. స్నానం చేయించడం వల్ల మీ
పిల్లల బాడీలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, వేడి అనేది తగ్గి ఆ వడదెబ్బ ఇవన్నీ తగులుతాయి కదండి. సో అలాంటి వాటి నుంచి పిల్లల్ని నివారించుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో యూస్ఫుల్ అనిపిస్తాం కనుక షేర్ చేయడం మట్టికి మర్చిపోవద్దండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బాయ్ బాయ్.